హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా తోట పని చేయడానికి ఇన్ని రోజుల తర్వాత మా రామిరెడ్డి తాత దొరికాడండి. చాలా నీట్గా చేస్తాడు వర్క్. తోట పని అంటే చాలా బాగా చేస్తాడు రామిరెడ్డి. అందుకోసం ఇవాళ రామిరెడ్డి దొరికాడు, వచ్చేసాడు తోట పనికి. ఖాళీగా చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టిస్తాం, బయట వాకిట్లో పెట్టిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ కొత్త మట్టి కలపాలి, అలా ఖాళీ పాటలన్నీ నింపాలి. వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చాలా మొక్కలు ఎండిపోయాయి, ఇవన్నీ రిపేర్ చేయాలి. చాలా పని ఉందండి తోటలో. ఇది నా వల్ల ఏ పని కాదు. మామూలుగా అయితే చిన్న చిన్న పనులు నేను చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ మార్చడం, ఎత్తడం, పెట్టడం, మళ్ళీ మట్టి కలపడం ఇవన్నీ ఉన్నాయి. సో మా రామిరెడ్డి తాతని పిలిచా ఇవాళ. ఈయన కూడా తోట పని చాలా బాగా చేస్తాడు. ఇవాళ తీసుకొచ్చేసాను, వచ్చేసాడండి. ఇక ఈ వ్లాగ్ పూర్తిగా చూడండి. మొట్టమొదట నా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్, మీరు చేసే సబ్స్క్రైబు నన్ను ప్రోత్సహిస్తాయి, అంతేగాని ఇంక వేరే ఏం లేదు. చూడండి, మంచి పూలు చక్కగా పూస్తున్నాయి మా తోటలో. ఇవి చూసారా, మెక్సికన్ పెట్టుని. ఇది చూడండి, చుక్కా మళ్ళీ పింక్. ఇది మా గ్రూప్ ఫ్రెండ్స్ ఇచ్చారు, హగత్ వాళ్ళు ఇచ్చారు. ఒక చిన్న కొమ్మ ఇచ్చారు, బాగా బతికింది. కానీ ఇప్పుడు ఇది పార్ట్ చేంజ్ చేస్తున్నా. చిన్న వాటర్ క్యాన్లో పెట్టాను దీన్ని. చూడండి ఎంత బాగున్నాయో, చుక్కా మల్లె పూలు పింక్. ఇవన్నీ ఇప్పుడు ఈరోజు చేసే పనులు కూడా అవే. చాలా వరకు ఈ వాటర్ రిలీజ్ చేసిన పార్ట్స్ రిపేర్ చేయాలి, వాటిలో నీళ్లు నింపి పాత నీళ్లు తీసేయాలి. ఈ గులాబీ చెట్లన్నీ ప్రూనింగ్ చేశాను. చుట్టుపక్కల కలుపు మొక్కలు ఎక్కువ వచ్చేసాయి. ఈ పనులన్నీ ఎక్కువ ఉన్నాయని ఇవాళ మనిషిని పిలవాల్సి వచ్చింది. ఇవన్నీ ఖాళీ చేపిస్తున్నా. ఈ రోజా పూసింది వారం 10 రోజులు అయిందండి, ఇప్పుడు ఎండిపోయింది ఇవాళ. ఇది చూడండి ఎంత బాగుందో, ఎంత ముచ్చటగా ఉందో, ఎంత అందంగా ఉంది కదా. దీని పేరు నాకు తెలియదు, మీరే కామెంట్ చేయండి. ఈ శంకుపూల చెట్లు ప్రతి దాంట్లో వచ్చేస్తాయండి మా ఇంట్లో. ఎక్కడ చూసినా శంకుపూల తీగలు వస్తూనే ఉంటాయి. కొన్ని మొక్కలు ఎత్తిచ్చి పాటలు ఎత్తిచ్చి అవన్నీ పాటలు చినిగిపోయాయి. ఇవండి ఆ గ్రో బ్యాగులు చినిగిపోయాయి. తర్వాత ఇది మా మెట్ల కింద బాత్రూమ్. ఇది ఎవరు ఉపయోగించము, నా మొక్కల వీటి కోసము కంపోస్ట్ బిన్నులు పెట్టుంటాయి ఇక్కడ. ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేపిస్తాం. చూడండి బ్లాక్ గోల్డ్ ఎలా తయారైందో. అన్నీ బయట వాకిట్లో పెట్టేసి ఈ బాత్రూమ్ ఫస్ట్ క్లీన్ చేయించి, ఇదంతా ఎంత గలీజుని చూడండి. అన్ని చెట్లకి అవసరమైన వస్తువులన్నీ తెచ్చి అక్కడ కుప్పేస్తాను నేను. వాటిని సిస్టమేటిక్గా పెట్టలేను, అంత ఓపిక ఉండదు. అన్నీ తెచ్చి అక్కడ ఇసిరి కొడుతుంటా. అది ఇప్పుడు ఆయన దగ్గర బాగా చేయించాలి. ఈ పాత పాటలలో ఉండే మట్టి అంతా కూడా వేపించేసి ఆయన ఆకుకూర భద్రంగా ఎత్తి పక్కన పెడుతున్నాడు తాత. ఈ 2 ఏళ్ల సందులో కూడా మునగ చెట్టు పెట్టాను. అది చూసారా, ఆ గ్రో బ్యాగ్ కూడా బాగా చిరిగిపోయింది. ఆ మునగ చెట్టు కూడా మార్చి ఇప్పుడు పెద్ద దాంట్లో వేయబోతున్నా. ఈ మట్టి మాత్రం చాలా బాగుందండి. ఎర్రలు అయితే ఎన్నున్నాయో, వానపాములు మస్తు ఉన్నాయి. చూపిస్తాం మీకు, అవి కూడా చూడండి. అది చూసారా ఎంతెంత పెద్ద వానపాములు ఉన్నాయో. మంచి మట్టి. తర్వాత ఆ డస్ట్బిన్లో, కంపోస్ట్ బిన్లో ఉండేటటువంటి కంపోస్ట్ తీసుకొని వచ్చి వేసాను. అది మా ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్. ఇది కూడా బ్లాక్ గోల్డ్ అంటారు కదా, చక్కగా తయారైంది. ఆ పాత మట్టి, ఈ ఎండాకులన్నీ కూడా ఒక దానిలో వేసి పెట్టాను. ఆ ఎండాకులు కూడా దీని మీద వేయించాను. వానపాములు మస్తుగా ఉన్నాయి. ఈ పాటలు ఉండే మట్టి అంతా ఒక దగ్గర అందులో వేసేసి అవన్నీ ఇప్పుడు ఆయన మిక్స్ చేయమన్నాను. సాయిల్ మిక్సింగ్ అన్నమాట. దానిలో ఇంకా వేసే వస్తువులు ఉన్నాయి, వేస్తా. ప్రస్తుతానికైతే ఆ పాటలలో ఉండే మట్టి, దాంట్లో ఆ కిచెన్ వేస్ట్ కంపోస్టు, అది ఎండాకుల కంపోస్టు, ఆ 3 వేసి చూడండి ఎంత నల్లగా, ఎంత బాగుంది చూసారా ఎరువు. అదే కిచెన్ వేస్ట్ కంపోస్టు, బ్లాక్గా తయారైంది. ఎందుకంటే 3-4 నెలలు అయిపోయిందండి అది పెట్టి, నేను చూసుకోలేదు, టైం లేక దాన్ని బయటే తీయలేదు. ఇవాళ తీసేటప్పటికి ఎంత నల్లగా అయిపోయిందో, చాలా బాగా అబ్జర్వ్ అయిపోయి కిచెన్ వేస్ట్ కంపోస్టే కనబడ్డంలే. చూసారా, అదంతా కలిపేసి బెడ్ టైప్లో చేయించి ఇద్దండి. ఇప్పుడు ఆకులు కంపోస్ట్ తెప్పించి చేయించా.
అదంతా స్ప్రెడ్ చేయమని చెప్పా. రామిరెడ్డి చెప్పినట్టుగా బాగా చేస్తాడు పని. ఆకులు కూడా ఎంత నల్లగా అయ్యాయి చూడండి. ఇంట్లో వేపపిండి ఉంది, ఆల్ మిక్స్ కేక్ ఉంది, కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఉంది. ఇదండి ఆల్ మిక్స్ కేక్, మన మా గ్రూప్లో అందరు తెప్పించుకున్నాము ఆల్ మిక్స్ కేక్. అది కూడా ఒక 2 కేజీలు ఉంది, అది కూడా వేసేసాం. చూసారా ఎంత నీట్గా ఉందో. ఆ 2 ప్యాకెట్లు అది వేసేసినాము. ఈ ఆకులతోటి బాగా కలిపేస్తున్నాడు మా తాత. చూడండి, ఈ తాత దొరకడం చాలా కష్టమండోయ్. ఎక్కడికక్కడ పనులకి వెళ్ళిపోతుంటాడు. మా ఊరే ఎలమండెము. ఈయన పట్టుకోవాలంటే భలే కష్టం. వారం నుంచి ప్రయత్నిస్తే ఇవాళ దొరికాడు మాకు. చక్కగా కలుపుతూ ఉన్నాడు. దీంట్లో ఇప్పుడు ఇంకా కొంచెం నీమ్ కేక్ ఉంది, దీంట్లో నీమ్ పౌడర్ ఉంది, అది కూడా వేయాలి. కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఉంది, అది కూడా వేయాలి. సాయిల్ మిక్సింగ్ బాగా చేస్తాడు ఈ రామిరెడ్డి. అదిగోండి ఇంకొక కేజీ. ఇంతకుముందు 1 కేజీ పోసాము, ఇప్పుడు 1 కేజీ. 2 కేజీలు ఆల్ మిక్స్ కేక్ వేసాం. వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు చాలా పాట్లు ఖాళీ ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. ఇదండి అది నీమ్ కేక్, ఇంట్లో ఉండిపోయిన నీమ్ కేక్. అది బాగా ఒక దగ్గర 1/2 కేజీకి కొద్దిగా తక్కువ ఉంటుంది, అంత ఉంది అది నీమ్ కేకు. అది కూడా వేసేసాం. ఇది లేకపోతే వేపాకులు కోసి ఎండబెట్టి పౌడర్ చేసి కలపదాం అనుకున్నా, కానీ చూస్తే పాత గోడౌన్లో ఉంది నీమ్ కేక్. ఎప్పుడు తెచ్చిపెట్టిన వేపపిండి ఉంది, అది కూడా వేసి కలపడం జరిగింది. పురుగు బుట్ట రాకుండా రేపొద్దున ఇది వేపాకు వేస్తే మాత్రం చాలా మంచిది కదా. మీ అందరికీ తెలిసిన విషయాలే, కొత్తగా ఏం చెప్పట్లేదు. అయితే ఏం చేశానో ఇవాళ డైలీ వ్లాగ్లో చూపిస్తున్నా అంతే. నా తోట వీడియో పెట్టి కూడా చాలా రోజులైందండి. ఈయన దొరకలేదని ఇంక అవన్నీ తీసుకొచ్చి వేయడానికి నాకు టైం లేదు, నాకు ఓపిక లేదు. ఈ పాటలన్నీ కింద బోళ్ళు ఇచ్చి మళ్ళీ మట్టి అంతా వేసి ఇవన్నీ వేసి మిక్స్ చేసి బాబోయ్ ఇదంతా చేయడం నాకు ఓపిక అనిపించలేదు. అందుకోసమని ఈయన్ని పిలవాల్సి వచ్చింది. వానపాములు అయితే మస్తుగా ఉన్నాయండి ఈ మట్టిలో. ఆ వానపాముల వల్లే మట్టి చాలా బాగుంది, పొడి పొడిగా. ఇదంతా కలపడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ వీటిని పాటల్లో వేయడం ఇంకొక ఎత్తు. ఇన్ని రోజులు వర్మీ కంపోస్ట్ ఉంటే అది నీళ్ళలో కలిపి పోస్తూ ఉన్నా. వారం 10 రోజులకి ఏదో ఒక ద్రావణం ఇస్తూ ఉంటా. వర్మీ కంపోస్ట్ వాటర్ పోసా, కాఫీ పొడి వాటర్ పోసా. ఈసారి అరటిపండు బెల్లం ద్రావణం చేసి మళ్ళీ పోయాలండి. జీవామృతం కూడా తయారు చేయాలి, చూద్దాం, చేస్తాం. మా కోడలు కొంచెం కిచెన్ కంపోస్ట్ ఇంట్లో ఉంటే ఆ కిచెన్ వేస్ట్ అది తీసుకొని వచ్చి కొంచెం వేసేసింది. ఇంకా ఎట్లా దాన్ని ఇప్పుడే కంపోస్ట్ బిన్లు స్టార్ట్ చేయలేము, వేసేస్తే మట్టిలో కరిగిపోద్దని అది తెచ్చేసేసింది. అది కూడా కలిపేస్తున్నాడు చకచక. ఇంత చేసి ఇంత కష్టపడతామో తీరా మొక్కలు వేసాక మా కోతులు వచ్చి వాటిని తింటూ ఉంటే ఎంత బాధకుంటుందో చెప్పలేను. అయినా ఆ పిచ్చి చావదనమాట. ఆ మొక్కలు తినేస్తున్నా, అవి వించేస్తున్నా, చూస్తా బాధపడతానే కానీ మళ్ళీ మళ్ళీ మొక్కలు వేస్తూనే ఉంటా. ఇప్పుడు ఖాళీ పాటలు ఎన్ని ఉన్నాయో మీరు చూపిస్తాను చూడండి, అన్ని పాటలు. ఇది చూడండి ఢిల్లీ మళ్ళీ ముద్ద మళ్ళీ బాగా ఫ్లవర్ కూడా వచ్చింది, కానీ ఎందుకో ఎండిపోతా వచ్చింది. అందుకని రెండింటిని తీసి వేరే రెండు పాటలలో వేసేద్దామని 2 చిన్న పాటలలో వేసేస్తున్నాం. ఆ పెద్ద టబ్బులో మునగాకు మార్చుతామని, మునగ చెట్టు వేద్దామని ఒక గ్రో బ్యాగ్లో వేసాం మునగ చెట్టు. అది సరిగ్గా రావట్లేదు, చిగురిస్తుంది, పువ్వు వస్తుంది, మునగ పువ్వు మరి రాలిపోతుంది. అది ఏంటో తెలియదు మరి. ఒకవేళ మట్టిలో సారం లేదేమో అని, ఆ పాట సరిపోలేదేమో. చూడండి ఖాళీ ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, అన్ని ఉన్నాయి ఖాళీ పాటలు. కానీ చిన్న చిన్నవన్నీ వేయండిలేండి, అన్ని ఎత్తిపెట్టేస్తా.
అన్నిట్లో ఏం వేయాలా? ఇదండి మునగ చెట్టు దీనిలో ఉంది కదా, దాన్ని తీసి అట్లాగే దీనిలో వేసేస్తున్నాడు రామిరెడ్డి. మనం చెప్పకుండానే టకటకా చేసేస్తున్నాడు. ఒకసారి చెప్పేస్తే చాలు. మునగ చెట్టు అయితే బాగా ఫ్రెష్గా వస్తుందండి. తర్వాత ఎందుకో మళ్ళీ వాడు మొహం పడుతుంది, పువ్వు వచ్చాక కూడా మళ్ళీ వాడిపోతుంది. ఇదే చెట్టుకి నా కాయలు కాసాయి మిద్ది మీద ఉన్నప్పుడు. ఇప్పుడైతే కాయలు కాదు కదా, పూతలు కూడా లేవు. దీని మీద కూడా కోతులు దాడి జరుగుతూ ఉంది. చూద్దాం. ఫ్లైట్ పోతా ఉంది చూడండి మా ఇంటి మీదే. మేము ఎయిర్పోర్ట్కి దగ్గరండి, 3 కిలోమీటర్లు మా ఇల్లు. చూసారా, వాటికి డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా లేవని మళ్ళీ సిజర్ తీసుకొని బాగా పెద్ద పెద్ద హోల్స్ చేసేసినాను. కిందంతా అట్లా అట్టుకట్టిపోయినాయి మట్టి, డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా లేక. కాబట్టి వాటిని కత్తిరి తీసుకొని బాగా కత్తిరించి వీటిలో నింపే చిన్న చిన్నవన్నీ ఎత్తి పెట్టేయమన్నాను. వాటిలో వేయడానికి ఏమి లేవు ఇప్పుడు, అవన్నీ తీసి పెట్టేయమని చెప్పాను. అందుకని రావణుడు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్ని మొక్కలకి తక్కువ ఉంది మట్టి. ఇదో ఈ మందార చూడండి, వీటికంతా వేర్లు బయటపడిపోయిండాయి. వాటికంతా మళ్ళీ కొంచెం ఇప్పుడు కలిపిన మట్టిని పోయమన్నాను. అన్నీ అయిపోయిన తర్వాత ఇంక క్లీనింగ్ మొదలు పెట్టమని చెప్పా. క్లీనింగ్ మొదలుపెట్టాడు. ఇక్కడ మొత్తం అన్ని పాటలలో నింపేశామండి. చూసారా, ఇంకా ముళ్ళ చెట్టుని రీప్లేస్ చేయాలి, రీప్లాంట్ చేయాలి, వేరే దాంట్లోకి వేయాలి. దీనిలో ఉందండి చుక్కా, మళ్ళీ దాన్ని తీసి దీనిలో వేసాం, గ్రో బ్యాగ్లో వేసాం. ఎన్నిసార్లు ఈ తోటని శుభ్రం చేసి ఎన్నిసార్లు మార్చేది. ఈ పక్క పాటలు ఆ పక్క పెడతాం, ఆ పక్క పాటలు ఈ పక్క పెడతాం. ఈ వాటర్ లిల్లీస్ మాత్రం లైన్గా పెట్టించా, అక్కడ ఉన్నాయి. ఇది ఫైర్ క్రాకర్స్ కూడా ఎత్తి పక్క పెట్టించి ఆ ప్లేస్ అంతా ఖాళీ చేయాల్సి వచ్చింది. మా కుక్క ఒకటి ఉంది కదా మాకు, ఐషు, ఈ పక్క లైన్గా పెట్టమని చెప్పేశాను. రెండిళ్ళ సందులో ఇవి ఉన్నాయండి. కస్తూరి పూలు ఎంత బాగా పూయాలి కదా, అది రెండిళ్ళ సందు కాబట్టి పూయలే. బ్లూ డేస్ ఎంత బాగుంది చూడండి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. మెక్సికన్ పెటూనియా, బాగా బ్యూటిఫుల్ కలర్ కదా. ఇది చూసారా, డబుల్ పెటల్ అడీనియం. అక్కడక్కడ పూలు బాగానే పూస్తాయి నాకు. హలోంచి ఇది రెడ్ డిసెంబరాలు భలే పూసాయి. రాధా మనోహర్ ఇప్పుడిప్పుడే అలా పైకి వస్తూ ఉంది. కనకాంబరాలు సరే పూస్తున్నాయి. ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇది కూడా మార్చాను, ఈ ముళ్ళ చెట్టు కూడా మార్చి. ఇదిగోండి ఆరెంజ్ చెట్టు రెండిళ్ళ సందులో తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పెట్టాను. ఇది నిమ్మ, ఇది ఆల్ స్పైసు బిర్యానీ ఆకు. ఇంక ఇప్పుడంతా మొత్తం పైప్ వేసి కడిగేస్తే పని అయిపోద్ది. అటు లైన్ ఇటు లైన్ పెట్టాము. మళ్ళీ అక్కడ నేను ముందుగా ఇల్లు కట్టినప్పుడు పాదులు కట్టించా. ఆ పాదుల్లో పెద్ద పెద్ద చెట్లు, గోరింటాకు, డిసెంబరాలు, క్రోటన్స్ ఉన్నాయి. వాటి దగ్గరికి పోవడానికి లేకుండా పోయినసారి అడ్డుగా పెట్టేశారు. పోయినసారి పని చేసిన వాళ్ళు అక్కడ పోవడానికే లేదు. ఇప్పుడు అందుకని రామిరెడ్డిని అవన్నీ తీసేయమని మనం నేరుగా ఆ పాట దగ్గర వెళ్ళడానికి దారి పెట్టించుకున్నాం. ఇక్కడ గేట్ దగ్గర కూడా ఇవి చూడండి ఎట్ట ఎండిపోయినాయో, ఎంత బాధగా ఉందో ఈ చెట్లు చూస్తే. ఇవి రెండేళ్ళు సందులో ఉన్నాయి, ఎండ తగలకుండా వాటిని తెచ్చి ముందు పెట్టించా. ఇలా లైన్లు వచ్చినాయి. ఈ మందార చెట్లు ఎందుకు అలా వంగిపోయింది పక్కకి, దాన్ని ఎంత సరి చేసినా రావట్లేదు. ఇదన్నమాట మళ్ళీ ఈసారి సెట్టింగు. చూసారా, వీడియో మీకు నచ్చిందా? ఎంతసేపు తోట ఈ పక్క నుంచి ఆ పక్కకు మార్చడం, ఆ పక్క నుంచి ఈ పక్కకు మార్చడం, ఇదే పని. ఈ రెండేళ్ళ సందులో పెట్టిన మొక్కలండి. ఈ బోగన్ విలియా పెద్ద తోటకూర ఒక వచ్చింది, దాంట్లో ఒక పూట కూరకు వస్తుంది మాకు. పైకి చూస్తే ఎట్లా అల్లుకొని పోయినాయి. ఇది చూడండి ఆరెంజ్ ఇక్కడ పెట్టాం, ఆ పక్కన తీసుకొచ్చి ఈ పక్క పెట్టాం. ఇదే పని, మా మొక్కలు మార్చే పని,
తొట్లు మార్చే పని. ఆ సంపంగి ఎంత బాగుందో. ఇది చెమ్మకాయ చెట్టు. ఈ వాటర్ లిల్లీస్ అన్ని లైన్గా పెట్టడం జరిగింది. ఓకే అండి. కోలియస్ ఆ షూ ర్యాక్ నుంచి దించేశాను, ఎందుకంటే ఆ షూ ర్యాక్ పాడైపోతుంది. ఓకే, ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.